నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అంతర్జిల్లా మోటార్ సైకిళ్ల దొంగలను అరెస్ట్ చేసిన పెరవలి పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఉత్తర్వుల మేరకు కొవ్వూరు సబ్ డివిజన్ డీఎస్పీ జి దేవకుమార్ మరియు నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ PVG తిలక్ ఆధ్వర్యంలో పెరవలి పోలీస్ స్టేషన్ SI M వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి దొంగలను పట్టుకొని అరెస్ట్ చేసి వాని వద్ద నుండి 26 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొవ్వూరు డీఎస్పీ జి దేవకుమార్ పెరవలి పోలీస్ స్టేషన్లో వివరాలు తెలియజేశారు. తుమ్మగంటి ధనుష్, విశ్వనాథుల, దేవిశ్రీ ప్రసాద్ మరియు అబ్బిరెడ్డి పాపారావు అలియాస్ పవన్లు ముగ్గురు కలిసి బైక్ నేరాలు చేస్తూ ఉండేవారని, దేవిశ్రీ ప్రసాద్ మీద పాత కేసు ఉండటం వలన ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్నారు. వీళ్ళు ముగ్గురిని చూసి ధనుష్ తమ్ముడైన నెక్కంటి యువరాజు అన్నయ్యలాగా మనం కూడా మోటార్ సైకిళ్లు దొంగతనాలు చేసి అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవాలనుకుని వనచర్ల శక్తిరాజు మరియు కునపురెడ్డి వీరబాబుతో కలిసి సుజుకి యాక్సెస్ మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడేవారన్నారు. వీరు దొంగిలించిన మోటార్ సైకిళ్లు అన్ని వాళ్ళ ఇళ్ల వద్ద పెట్టుకుని ఒక్కసారిగా అమ్ముకుందామనుకున్నారు. కానీ ఈ కేసు దర్యాప్తులో భాగంగా నేరస్థలంలో లభించిన ఆధారాలు సహాయంతో ముద్దాయిలను ముందుగానే గుర్తించి వారిని అరెస్ట్ చేసి 25 కేసులను ఛేదించి దొంగిలించిన 26 మోటార్ సైకిళ్లను రికవరీ చేసినట్లు తెలిపారు. కొవ్వూరు సబ్ డివిజన్ డీఎస్పీ జి దేవకుమార్ పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ PVG తిలక్, పెరవలి పోలీస్ స్టేషన్ SI M వెంకటేశ్వరరావు, PSI K సౌజన్య మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ అభినందించారు. అన్ని పెనుగొండ చుట్టుపక్కల ఈ విధమైన జిల్లాల్లో ఈ 6 ముద్దాయిలు ఒక గ్రూప్గా ఏర్పడి 2 వీలర్స్ మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్నారు. గత ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి మోటార్ సైకిల్ దొంగతనం చేయటం, బయట పార్క్ చేసిన బండ్లు తాళాలు దొంగ తాళాలు పెట్టి తీస్తున్నారు, లేకపోతే హ్యాండిల్ తిప్పేసి వేర్లు కలిపేసి అక్కడ చుట్టుకుపోతున్నారు, ఎత్తుకుపోయి బయట అమ్మేస్తున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంటే మనకి చాలా కేసులు అయినాయి. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, అదేవిధంగా చుట్టుపక్కల కూడా నేను చెప్పిన ఈ కేసుల్లో కూడా కేసులు ఉన్నాయి. దీనిలో భాగంగా మన పెరవలి SI గారు వాళ్ళ టీంతో పాటు వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం పట్టుకోవాలని చెప్పి ఆయన సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే గత రాత్రి 9 ఆ ప్రాంతానికి ఇక్కడ పెరవల్లోనే SI గారు 5గురిని పట్టుకున్నారు. 6వ అతను పారిపోయాడు. ఈ 5గురు వచ్చి తుమ్మగంటి ధనుష్, తర్వాత నెక్కంటి యువరాజు, అబ్బిరెడ్డి పాపారావు, వనచర్ల శక్తిరాజు, కోనపురెడ్డి వీరబాబు, ఈ 5గురిని పట్టుకున్నారు. ఈ 5గురు కాకుండా ఇంకో అతను దేవిశ్రీ ప్రసాద్ అని, విశ్వనాథం దేవిశ్రీ ప్రసాద్, ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళు 6 కలిసి ఈ 26 మోటార్ సైకిల్స్ని వీళ్ళు చేసుకునే దొంగతనం చేశారు. వాళ్ళ కన్ఫెషన్ మీద ఈ మోటార్ సైకిల్స్ అనేది రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే దీనిలో ప్రత్యేకత, ఇద్దరేమో కజిన్ బ్రదర్స్. దీనిలో మెయిన్ ముద్ద తుమ్మగంటి ధనుష్ మరియు నెక్కింటి యువరాజు, వీళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్. వీళ్ళిద్దరు కాకుండా విశ్వనాథ్ దేవిశ్రీ ప్రసాద్ అను అబ్బిరెడ్డి పాపారావుని, వీళ్ళు కూడా కజిన్ బ్రదర్స్. వీళ్ళు గ్రూప్గా ఏర్పడ్డారు. వీళ్ళతో పాటు మిగిలిన ఇద్దరిని కూడా వీళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకొని ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్నారు. చేసి బయట తెలిసిన వాళ్ళకి అమ్ముతున్నారు. అదేవిధంగా తెలియని వాళ్ళకి కూడా మాకు ఆర్థిక బాధలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి బండ్లు బయట అమ్ముతున్నారు. కొన్ని తాకట్టు పెడుతున్నారు. SI గారు వాళ్ళ సిబ్బందితో పాటు ఎంతో చాకచక్యంగా వీళ్ళని పట్టుకోవటం, అదేవిధంగా వాళ్ళ కన్ఫెషన్ మీద ఈ ముద్దాయిల్ని చెప్పిన ప్లేస్కి వెళ్ళి మోటార్ సైకిల్ రికవర్ చేశారు. వీళ్ళతో పాటు ఇక్కడ ట్రైనింగ్లో ఉన్న మా SI గారు ఉన్నారు. ఆవిడ కూడా ఇంట్రాగేషన్లో పాల్గొని బండ్లు రికవరీలో ఆమె కూడా వాళ్ళ సిబ్బందితో పాటు మన SI గారికి సహకరించారు. SI గారికి, PSI గారికి మరియు స్టేషన్ సిబ్బందికి, అదేవిధంగా కొవ్వూరు నుంచి కూడా ఇద్దరు కాంక్ష అనిల్ కుమార్ అని, అన్సారీ అని ఇద్దరు వాళ్ళు కూడా ఈ టీంలో తిరిగారు.
అంటే ఈ గత 10 రోజులుగా అసలు ఎలా జరుగుతుంది ఈ నేరాలు అని చెప్పి తిరగడానికి వీళ్ళు రకరకాల సోర్సు డెవలప్ చేసుకున్నారు. దానిలో భాగంగా కొవ్వూరు నుంచి కూడా ఇద్దరు వీళ్ళకి అసిస్టెంట్స్ కానిస్టేబుల్స్ వచ్చారు. వాళ్ళు వీళ్ళు అంతా కలిసి ఈ నేరాన్ని మనం వచ్చి డిటెక్ట్ చేయడం అయింది. ఈ సందర్భంగా మేము ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఎవరన్నా మీ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న, లగ్జరీగా డబ్బులు ఖర్చు పెడుతున్న, పని పాట లేకుండా తిరిగి డబ్బులు ఖర్చు పెడుతుంటే మీరు పోలీసులకు తెలియజేయండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గంజాయి కూడా ఎక్కువ విరివిగా రిటైల్లో అమ్ముతున్నట్టు తెలుస్తుంది. ఆ గంజాయి కూడా ఈ మధ్యకాలంలో మన నిడదవోలు శ్రీగారు తిలక్ గారు చాలా కేసులు పట్టుకున్నారు, చాలామంది పట్టుకున్నారు. కలవరోలు ఉన్నారు. దానిలో ఈ మిగతా ఎవడైతే తాగుతున్నాడు లేదా ఎవడమ్ముతున్నాడు దాని మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీ ఏరియాలో పబ్లిక్కి మా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరన్నా గంజాయి అమ్ముతున్నా, గంజాయి తాగుతున్నట్టు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేయండి. ఎస్ఐ గారికి కానీ, సిఐ గారికి కానీ, ఆ స్టేషన్లో సిబ్బంది ఉన్నా కూడా చెప్పండి. మాకు చెప్పిన వాళ్ళ పేర్లు ఎవరికి కూడా బయటికి చెప్పం. మీరు సమాజంలో ఇట్లాంటి రుగ్మతల్ని నిర్మూలించడానికి ప్రజల్ని వారి వంతు సహకారం అందించి ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలని మన సమాజంలో పాల్గొనడానికి మీ వంతు సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మొన్న మనకి వినాయక నిమజ్జనాలు శబరిమల సంఘటనలు తప్ప ఈ స్టేషన్ పరిధిలో ప్రశాంతంగా అయిపోయినాయి. రాబోయే దసరాకు కూడా ప్రజలందరూ సహకరించి పండగ వాతావరణంలో ఎటువంటి గొడవలు లేకుండా జరుపుకోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.